నేటి ముఖ్యాంశాలు. ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదన్నారు జీవి ఆంజనేయులు. జగనాసుర రక్త చరిత్ర పోస్టర్లు ఆవిష్కరించిన జీవి ఆంజనేయులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. విశ్వసనీయత అన్న మాట ఏ కోశానా లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి క్వార్టర్ సీసా 200 చేసింది చాలక మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మసాల చిట్టాతో ప్రజలను వంచాలని చూస్తున్నారని మండిపడ్డారు. శనివారం వైకాపా మేనిఫెస్టోపై వినుకొండలో మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి జగనాసుర రక్త చరిత్ర కరపత్రాలు ఆవిష్కరించారు జీవి ఆంజనేయులు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులతో బాబాయిని హత్య చేపించి నారాసుర రక్త చరిత్రని ప్రజల్లో దుష్ప్రచారం చేసి సానుభూతితో ఎన్నికల్లో గెలిచారు. తప్పుడు ప్రచారాలు చేసి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఈ రోజు కూడా ఇలాగ అనేక తప్పుడు ప్రచారాలు చేస్తామన్నాడు. తలకి ఎవరో రాయేశారని కరెంటు ఆయనే తీసేపించుకుంటాడు. ఆ వేసిన రా ఎక్కడో కనపడలేదు. స్టిక్కర్ మాత్రం పెద్ద స్టిక్కర్ అంటించుకొని రోజు రోజుకి పెద్ద స్టిక్కర్ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు నిర్దోషి. బాబాయ్ అని చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి సోదరుడిది ఎంపీది హస్తం ఉందని చెప్పేసి ఈరోజు సిబిఐ తేల్చింది. ఎవరెవరు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు బాబాయిని చంపారు, వివేకానంద రెడ్డి గారిని చంపారని ఈరోజు సిబిఐ తేల్చింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను నమ్మి పనిచేసిన వాళ్ళని మోసం చేశాడు బొల్ల బ్రహ్మనాయుడు. ఎవరికైనా ఒక బీసీ ఎస్సీకి ఎక్కడైనా ఇల్లు ఇచ్చావా? ఒక సుగాలి తండాలు ఎవరికైనా ఇల్లు ఇచ్చావా? నిన్ను నమ్మి నీ జెండాను మోసినోడికి అందులో నిన్ను గెలిపించినోడికి ఎవరికైనా ఇచ్చావా? ఇల్లు ఇచ్చావా? కనీసం మరుగుదొడ్డి ఇచ్చావా? ఒక సబ్సిడీ లోన్ ఇచ్చావా? ఒక బీసీకి కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఒక్క సబ్సిడీ లోన్ ఎవరికైనా ఇచ్చావా? అడుగుతున్నా మళ్ళా బ్రహ్మనాయుడిని. నీవు మా తెలుగుదేశం రెడ్డి ఇవ్వలేదు, కనీసం నిన్ను గెలిపించిన నీ కార్యకర్తలు కూడా మోసం చేశావు. పల్నాడు జిల్లా మాల మహానాడు కార్యదర్శిగా రాయిని చిన్నాకు నియామక పత్రం అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ తెలిపారు. స్థానిక పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్లా అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ చేతుల మీదుగా వినుకొండ పట్టణానికి చెందిన రాయిని చిన్న పల్నాడు జిల్లా కార్యదర్శిగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. వినుకొండ నియోజకవర్గం అగ్నిగుండాల గ్రామం నందు అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరికలు. వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిన మల్లికార్జునరావు గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ పట్టణం 26వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను గారు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సేవలేపురం మండలం సేవలేపురం గ్రామం నుంచి వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి 3 కుటుంబాలు చేరికలు. వారందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ పట్టణం చెక్పోస్ట్ నందు రహీం బాషా గారి బేరింగ్ షాప్ అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది. అది తెలుసుకున్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు వారి షాపును పరిశీలించి వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు పట్టణం శ్రీ కన్వెన్షన్ నందు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారి కుమార్తె కోమలదేవి వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పలు రాజకీయ ప్రముఖులు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండలం నీలగంగారం గ్రామంలో రావిళ్లవారి వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిస్సంక శ్రీనివాసరావు, మండల, పట్టణ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 17వ వార్డు నందు అంగన్వాడీ అధ్యక్షురాలు చేదర్ల మల్లిక మరియు
డివిజన్ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అదేవిధంగా పత్తిపాటి రామాంజనేయులు నియోజకవర్గంలోని గోరంట్లలో మరియు వట్టిచెరుకూరు, నెహ్రూ నగర్, మాదిగపల్లిలో గల ప్రజానికానికి ఉపాధ్యక్షులు కొత్తపల్లి సౌభాగ్యలక్ష్మి, అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలాం గుంటూరు ఆధ్వర్యంలో ప్రస్తుత ప్రభుత్వంలో రద్దు చేసిన దళిత పథకాల గురించి ఇంటింటికి వెళ్లి చెప్పడం జరిగింది. పెంపసానితో మేము సైతం అన్న గౌరవం తగ్గిన నా సైన్యంతో అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలాం చంద్రశేఖర్ గారి నాయకత్వం వదిల్లాలి, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం వదిల్లాలి, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం. పట్నంలోని గీతాంజలి స్కూల్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ గత 15 సంవత్సరాలుగా విజయడానికి మోగిస్తున్నారు. 2023-24 సంవత్సరం గాను టౌన్ ఫస్ట్ 594 మార్కులు సాధించిన జి వర్షిత, 553 మార్కులు సాధించిన ఏ సుధీర్, 570కి పైగా మార్కులు సాధించిన 31 మంది, 550 పైగా 72 మందికి, 500కు పైగా మార్కులు సాధించిన 153 మందికి శనివారం నాడు కొత్తపేటలో గల గీతాంజలి స్కూల్ నందు అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా హిందీ స్కూల్ డైరెక్టర్ రామకృష్ణ, డిప్యూటీ డిఓ వేణుగోపాల్, టౌన్ సిఐ సాంబశివరావులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని మెమంటోస్ అందజేశారు. గీతాంజలి విద్యా సంస్థలను రన్ చేస్తున్నటువంటి కిషోర్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో రావడం అనేది జరిగింది. సతీమణి గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా ఇందులో ఒక టీం వర్క్, అది కిషోర్ గారు, వాళ్ళ సతీమణి గారు కాదు, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఆహారనీసులు శ్రమించి కష్టపడి 594 మార్కులు తెప్పియాలంటే 6 మార్కులే పోయినాయి. 594 మార్కులు తెప్పియాలంటే ఎంత కష్టపడాలి, ఎన్ని నైట్లు నిద్ర మేలుకోవాలి, ఎంత సబ్జెక్టు ప్రిపేర్ చేయాలి, వాళ్ళ బ్రెయిన్లకు చొప్పించాలి. ఇదంతా కూడా ఒక మంచి టీం వర్క్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ టీం మొత్తాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ దేవుడు గీతాంజలి విద్యా సంస్థని ఇంకా 450 మార్కులు వచ్చిన జిల్లా కలెక్టర్ అయ్యాడు అనుకోండి, మీరు 594 వచ్చి ఇంట్లో పోలీనాలు చేసుకుంటాం అనుకోండి. బాగు చాలా మంది జిల్లా కలెక్టర్లు, చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సివిల్ సర్వీస్ 5వ ర్యాంకు, 5వసారి, 4వసారి, ఏ సారి కొట్టినా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. అది అందువల్ల అవకాశాన్ని అందిపుచ్చుకొని, మనకు అంగట్లో ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఓకే పెద్ద పెద్ద ఆఫీసర్స్గా మీరు అవ్వాలి. ఏదో ఒక రోజు మీ అపాయింట్మెంట్ కోసం, మీ ఆఫీసులో అపాయింట్మెంట్ కోసం మేమందరం వచ్చేటువంటి ఆ మహాభాగ్యం మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు మీరు చూడాలని, ఎక్కడ ఉన్నా సరే, ఎంత స్థాయిలో ఉన్నా సరే మంచి మార్క్స్ తెచ్చుకొని మరి గీతాంజలి ఇన్స్టిట్యూట్కి ఇంత మంచి పేరు తీసుకొచ్చారో మీ అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అట్లానే తల్లిదండ్రులకు కూడా నా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. I think it is great privilege to me to be here among you in this August occasion. Thank you so much for giving this opportunity. తర్వాత మీ క్యారెక్టర్ అసెస్మెంట్ సిఏ గారు ఇవాళ చెప్పినా, లేకపోతే మన పేరెంట్ ఫంక్షన్ లో చెప్పినా, 10th దాకా స్కూల్ అండ్ పేరెంట్ గైడెన్స్ ఉంటుంది. 10th తర్వాత ఇవాళ సొసైటీలో మనతో మంచితో పాటు చెడు మన వెనకాలే వస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ కోల్పోకుండా ఉండాలని మీకు, ఎందుకంటే 10th తర్వాత ఓన్లీ 7 years స్పాన్ లో మీ లైఫ్ స్పేస్ సెటిల్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మీ క్యారెక్టర్, విలువలు, సాంప్రదాయం ఈ మూడింటి మీద వాళ్ళు ముగ్గురు స్ట్రెచ్ చేసి చెప్పారు. మీకు రెగ్యులర్ గా స్కూల్స్ లో ఉన్నప్పుడు నేను చెప్పేది కూడా దాదాపు అందరికి అదే. ఇప్పుడు మనకు వచ్చిన గెస్ట్ మీకు మెయిన్, ఎందుకంటే 10th వాళ్ళు దాదాపు రేపు ఇంటర్మీడియట్, కాలేజెస్, ఇంజనీరింగ్ ఇవన్నీ ఉంటాయి. సొసైటీలో మంచితో పాటు చెడు ఉంది, ఇవాళ అది వేగంగా వ్యాపిస్తుంది. అట్లాంటి వాళ్ళు పోకుండా ఉండాలని సిఏ గారు, ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంటల్ సైడ్ ఇవాళ తప్పన పడ్డ, మన పేపర్ తప్పన పడ్డ ఇంటెన్షన్ ఎక్కువ, రెగ్యులర్ గా అలాంటి యాటిట్యూడ్స్ చూస్తుంటారు. కాబట్టి దాని మీద మనకి ఎక్కువ మీకు గైడెన్స్ ఇస్తున్నారు.